సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ, ఈరోజు నీతో ఎలాగైనా సరే మాట్లాడే తీరాలి తల్లి. అంతేకాకుండా నీతో మాట్లాడడం కోసం నేను చాలాసేపటి నుంచి నీ గుమ్మం ముందే నిలబడి ఉన్నాను. ఒక్కసారి తలుపు తెరువు తల్లి, తలుపు తెరిచి నాతో 2 నిమిషాలు మాట్లాడు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. నిజంగా అండి, బాబా ఎప్పుడు కూడా అండి మనం అనుకుంటూ ఉంటాం మనకి మాత్రమే మనసు బాగోలేదని, మనకి మాత్రమే కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయని అనుకుంటూ ఉంటామండి. ఆ భగవంతుడు కూడా, ఆ సాయినాథుడు కూడా అండి మనం కష్టపడుతూ ఉంటే ఖచ్చితంగా ఆయనకి తెలుస్తుందండి. ఆయనకి తెలియడం వల్ల ఆ కష్టం నుంచి బయటపడేయాలనే చూస్తూ ఉంటారు. మన కనుక సచ్చరిత్ర చదివిన వాళ్ళైతే కనుక చాలామందికి అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుందండి. అందులో బాబా ఎన్నో అద్భుతాలండి. కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆయనే స్వయంగా వెళ్ళి ఏదో ఒక రూపంలో ఎవరో ఒకళ్ళని పంపించి ఆ కష్టం నుంచి బయటపడవేయడానికో, స్వయంగా అతనే వెళ్ళి కూడా చేయటానికో, అంటే బాబానే అక్కడికి వెళ్ళి ఆయన చేతుల మీదుగా కాపాడిన భక్తులు ఎంతోమంది ఉన్నారండి. ఒక కన్నతల్లి తన ఒడిలో పసబిడ్డ ఉన్నదని కూడా మర్చిపోయి తన భర్త పిలవంగానే, తన భర్త పడిపోతున్నాడనగానే పట్టుకోవాలి అని చెప్పి లేచి వెళుతున్నప్పుడు తన ఒళ్ళో ఉన్న పసిబిడ్డను కూడా మర్చిపోయి లేచిందండి. లేచినప్పుడు ఆ పసిబిడ్డ నిప్పుల్లో పడబోయే పసిబిడ్డని బాబా తన చేతులు అడ్డబెట్టి కాపాడారండి. ఆ తర్వాత ద్వారకామాయిలో ఆ భక్తులందరూ కూడా చూసి తన చేతికి, అంటే బాబా చేతికి ఏమైంది, ఎందుకు ఇలా కాలింది అని చెప్పినప్పుడు వాళ్ళందరికీ కూడా అప్పుడే అర్థమై ఉంటుందండి. ఆ భక్తురాలు తన దగ్గరికి బాబా దగ్గరికి రావడం, అంటే ఆ పసిబిడ్డను కాపాడింది బాబానే అని తెలుసుకొని క్షమాపణ అడగడం కోసం, బాబా నన్ను క్షమించండి బాబా, మీ చేతులు ఇలా కాలిపోయాయే అని చెప్పి, నిజంగా మనందరి కోసం ఆయన తన వంటిని కూడా, అంటే నిజంగా తను సమాధిలోకి వెళ్ళడానికి కూడా అండి ఒక భక్తురాలి కొడుకు తన ప్రాణాలను కాపాడడం కోసం ఆయన సమాధిలోకి, అంటే తన ప్రాణాలను త్యాగం చేసి ఆ భక్తుడిని కాపాడడం అనేది జరిగిందండి. అంత ఇదిగా మనల్ని ఒక్కొక్క విషయంలో కాపాడుతూ వస్తూనే ఉంటారు. అలాంటిది ఈరోజండి మనందరి కోసం బాబా మనతో మాట్లాడే తీరాలి. తన మనసులో కూడా బాధలనే ఉన్నాయని, అవి కూడా చెప్పడానికే నేను చాలాసేపటి నుంచి నీ గుమ్మం ముందే నిలబడి ఉన్నాను తల్లి. కానీ నీ గుమ్మం తలుపు అనేది వేసే ఉంది, ఒక్కసారి తెరిచావు అని అంటే నేను లోపలికి వస్తాను అని చెప్పి అంటున్నారండి. నిజంగా చాలామంది అండి సాయంత్రం అయితే తలుపులు వేసే ఉంటాయి కాబట్టి ఏ క్షణాన ఎవరు వస్తారు ఏంటి అనేది మనకు తెలియదు కాబట్టి వాళ్ళ సేఫ్టీ కోసం వాళ్ళు తలుపులు వేసే ఉంటారు. కానీ అప్పటి రోజుల్లో అండి నిజంగా ద్వారకామాయిలో బాబా ఉన్న రోజులలో ఏ ఇంటికి కూడా తలుపులు ఉండేవి కాదనమాట. అంత స్వతంత్రంగా ఉండేవాళ్ళు, అంత నమ్మకంగా ఉండేవాళ్ళు. ఇప్పుడున్న రోజుల్లో అలా అయిపోయిందండి. అంటే ఎవరిని నమ్మటానికి లేదు. మన సేఫ్టీ కోసం, మన జాగ్రత్త కోసం మన తలుపు వేసే ఉంచాల్సి వచ్చిన పరిస్థితి. అందువల్ల బాబా తడుతూనే ఉన్నారు. అంటే ఒక భక్తురాలి ఇంటికి వెళ్ళి బాబా తనతో మాట్లాడాలి అని చెప్పి తన తలుపు తడుతూనే ఉన్నారు. అంటే ద్వారకామాయిలో కూడా అండి ఆయన భిక్షాటన చేసేటప్పుడు కూడా ఆయన బయట నుంచి నిలబడి భిక్షాందేహి అని 3 సార్లు పిలిచేవాళ్ళంటండి. ఆ 3 సార్లు ఆ భక్తులు కనుక వచ్చి ఆయనకి భిక్షాటన వేస్తే తీసుకొని వచ్చేవాళ్లే, కానీ లేదంటే కనుక వెళ్ళిపోతూ ఉండేవారండి. ఏమీ మాట్లాడేవారు కాదు. అలాగే గుమ్మం దగ్గర అలా నిలబడిపోయారండి. ఆయన ఆ భక్తుడు ఎప్పుడు వచ్చి తలుపు తీస్తారా, మాట్లాడదామా అని చెప్పి ఆయన వేచి ఉండడం అనేది జరిగిందనమాట. అందువల్ల ఎప్పుడు కూడా అండి మన కష్టం, మన ఇంట్లో పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారమ్మా, సాయంత్రం పూట కొంచెం తలుపులన్నీ వేసి ఉంచుకోండి, కొంచెం తెరిచి ఉంచమ్మా, కొంచెం చల్లటి గాలి అనేది లోపలికి వస్తుంది అని. అలా ఆ మాట అనేది నిజమండి. నిజంగా మన ఏదైనా ఒక టెన్షన్గా బాగా ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. బయట ఒక డాబా మీద చల్లటి గాలి కోసం బయటకు వెళ్ళటం కానీ, కొంచెం వాకింగ్ వెళ్ళడం కానీ, అలా వెళ్ళినప్పుడు ఎంత రిలాక్స్గా ఫీల్ అవుతామో అలాగే బాబా కూడా అండి ఆయన మనసులో ఉన్న విషయాలని చెప్పడం కోసం మన ఇంటికి రావటం, మన ఇంటి దగ్గర వేచి ఉండడం అనేది జరిగింది. ఈ భక్తుడికి కూడా అలాగేనండి. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు
ఎప్పుడూ కూడా అండి ఇంటి తలుపులు అనేవి తెరిచే ఉంచరండి. వాళ్ళు ఎప్పుడూ కూడా మూసే ఉంచుతారు. ఉదయం పూట పగలు మాత్రమే తెరిచి ఉంటాయి, సాయంత్రం అయితే చాలు మూసేసి ఉంచుతారనమాట తలుపులు. ఆయన బాబానే ఆయన గుమ్మంలోకి వచ్చి తలుపు తడుతున్నారన్న విషయం కూడా తెలియకుండా వాళ్ళ తలుపులు వేసుకునే ఉన్నారండి. అదృష్టం అనేది మన ఇంటికి ఎప్పుడు వచ్చి తడుతుందా అన్న విషయం అనేది మనకి తెలియదు. వాళ్ళకి ఏంటి అని అంటే ఇంతకుముందు ఒక విషయం అనేది జరిగింది. దానివల్ల వాళ్ళు భయపడి ఆ తలుపులు వేసి ఉంచడమే జరిగింది. కానీ ఇంకా బాబా మన కోసం వస్తారని మాట్లాడతారని ఆ భక్తుడికి అయితే తెలియదు అనమాట. కానీ ఆ భక్తుడు ఏమనుకున్నాడో తెలియదు, కానీ చాలాసేపటి నుంచి ఎప్పటికీ తెరిచి ఉండని ఆ తలుపులని ఆ రోజు వెళ్ళి ఆ భక్తుడు వెళ్ళి తెరవడం అనేది జరిగిందండి. ఆయన బాబా మాట్లాడే మాటలు ఆ భక్తుడికి వినపడ్డాయో ఏమో తెలియదు, కానీ వెళ్ళి తెరవడం అనేది జరిగింది. అప్పుడు తెరిచినప్పుడు ఆ గుమ్మం ముందు, వాళ్ళ ఇంటి గుమ్మం ముందు ఎవరో ఒక పెద్ద ఆయన ఉండి నిలబడి, అయ్యా భిక్షాందేహి, ఏదైనా ఉంటే దానం చేయండి అయ్యా అని చెప్పి అడుగుతూ ఉన్నారండి. ఎందుకోసం అనంటే ఆ ఇంట్లో చాలా నెగిటివ్ ఎనర్జీ అండి. ఎప్పుడు గొడవలు, ఏడుపులు అట్లా ఉంటూ ఉన్న సమయంలో ఆయన భిక్షాటన కోసం ఎందుకు వస్తూ ఉండేవారండి? ఆయన మన కర్మఫలాలు తీర్చడం కోసం. ఎప్పుడైతే మనం ఒకరికి దానం చేస్తామో ఆ దానం ద్వారానే మన కర్మ అనేది తగ్గుతుంది. మనం చేసిన పాపాలన్నీ కూడా తగ్గించాలి అన్న ఒకే ఒక ఆలోచనతో మాత్రమే ఆయన భిక్షాటన చేసేవారు. అందువల్ల ఆ భిక్షాటనకి వచ్చిన అతన్ని చూడంగానే బాబానే వచ్చారని, ఆయన దగ్గరికి ఉన్నంతలో డబ్బులు కానీ, ఆయన ఇంట్లో ఉన్న ధాన్యం కానీ, బియ్యము, తినడానికి ఆహారము అవన్నీ కూడా పెద్దానికి దానం చేయడం అనేది జరిగిందండి. నిజంగా ఎప్పుడైనా సరే ఒకసారి ఇలా జరిగినప్పుడు, ఎవరైనా వచ్చి దానం అని అడిగినప్పుడు వాళ్ళకి సహాయం చేయడం అనేది చాలా మంచిదండి. ఆ బాబానే ఏ రూపంలో వస్తారో తెలియదు కాబట్టి వాళ్ళకి ఎప్పుడైతే మనం ఒక దానం చేస్తామో ఖచ్చితంగా మనం ఉండే సమస్య నుంచి కానీ, మనం ఉండే కష్టాల నుంచి కానీ బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఎప్పుడైతే ఆ ఇంటికి వెళ్ళి భిక్షాటన తీసుకున్నారో ఇంకా అప్పటి నుంచి కూడా బాబా మనసు కూడా తేలికైందండి. నిజంగా బాబా నవ్వుకుంటూ వెళ్ళిపోయి ఉండేవారండి. ఎవరైతే భిక్షాటన చేసేవాళ్ళో వాళ్ళ కష్టాలు తీరబోతున్నాయి, వీళ్ళు సంతోషంగా ఉండబోతున్నారు అని చెప్పి ఆయన దీవించి వెళ్ళి నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవారండి. అందువల్ల ఇలాంటి ఒక సిచ్యువేషన్ మీకు కూడా ఎదురైతే కనుక మీరు కూడా ఒక్కసారి ఇలా చేసి చూడండి. నిజంగా మీరు ఇంట్లో ఉన్న టెన్షన్స్ అన్నీ కూడా తీరి బాబాకి కూడా మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. మీ ఇంట్లో గొడవలు తగ్గించడానికి మాత్రమే బాబా మన గుమ్మం ముందు వేచి ఉంటారు అన్న విషయాన్ని మాత్రం మనం గమనించగలిగితే అంతే చాలు. మళ్ళీ మంచి గోళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే సాయిరామ్.